అక్కడ మిమ్మల్ని ఎలా ఎలా రిక్రూట్ చేస్తారు? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంటే అదే 10,000 ఇలాగ జీతాలు ఇస్తారు సార్. డ్రైవర్కి ఒక లెక్క, సెకండ్ డ్రైవర్కి ఒక లెక్క ఇస్తాను. 10,000 రూపాయలు ఇస్తారు. ఇస్తాను సార్. బోట్ ఎక్కిస్తారు. బోట్ ఎక్కిస్తాను సార్. ఆ తర్వాత బోట్ లో చేప ఎక్కువ పడితే మీకు కూడా ఎక్కువ అంటే అందుకని వెళ్ళిపోతున్నాం సార్. ఈ నెక్స్ట్ 3 సంవత్సరాల లోపలనే ఖచ్చితంగా మీరు అనుకుంటా ఉన్నట్టుగా శ్రీకాకుళం జిల్లాలోనే ఖచ్చితంగా మీ దగ్గరే ఒక మంచి జట్టి కట్టించే కార్యక్రమం పెట్టిస్తాం. ఓకే సార్. తండేల్ పేరుతో సినిమా విడుదలైంది. ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా నిర్మించారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుల వేటకు వెళ్లి పాకిస్తాన్లో చిక్కుకొని జైళ్లలో 2 ఏళ్లు మగ్గారు. ఈ సంఘటనలో 22 మంది మత్స్యకారులు చిక్కుకున్నారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ మత్స్యకారులను పాకిస్తాన్ జైలు నుంచి విడిపించేందుకు ఎంతగానో కృషి చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మత్స్యకార కుటుంబాలను రక్షించారు. వారంతా తాడేపల్లికి వెళ్లి జగన్కు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు. వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది కూడా. మత్స్యకారులు హార్బర్ లేక, ఉపాధి అవకాశాలు లేక ఎక్కడికో వెళ్లిపోతున్నారని భావించి వారి కోసం జిల్లాలో షిప్పింగ్ హార్బర్ నిర్మాణానికి కూడా వైసీపీ ప్రభుత్వం పూనుకుంది. ఇది రియల్ స్టోరీ. అయితే సినిమాను అవాస్తవాలతో తీశారని శ్రీకాకుళం మెకనైజ్డ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకిరామ్ ఫైర్ అయ్యారు. ఎన్నో కష్టాలు పడి పాక్ జైలులో మగ్గిన వారిని వెనక్కి తీసుకురావడానికి మత్స్యకార నాయకులంతా కృషి చేశారని అన్నారు. కానీ జైలుకు వెళ్లిన వారిని హీరోలుగా చిత్రీకరించారని, వారిని విడిపించేందుకు ఎంతో కష్టపడిన వారి గురించి ఎక్కడా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి సీఎం జగన్ చేసిన కృషి కూడా ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాను కథగా అల్లుకున్నారని, ఇది రియల్ స్టోరీ కాదని అన్నారు. వాస్తవ కథ అని ప్రచారం చేసుకున్నప్పుడు నాటి ప్రభుత్వం చేసిన కృషిని ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. నిజానికి రియల్ హీరో జగన్, ఆయనే అసలైన తండేల్ అని అన్నారు. సినిమా కమర్షియల్గా మలిచారు తప్పించి వాస్తవాలను చెప్పలేకపోయారని ఆయన విమర్శించారు. ఏపీలో రాజకీయాలు మారడం, ప్రభుత్వాలు మారడంతోనే మాజీ సీఎం జగన్ చేసిన కృషిని చెబితే ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అని వాస్తవాలను చూపించలేదా అని అంటున్నారు. మీరు పోయేటప్పుడు చెక్కులు కూడా ఇస్తారు, తలా 5 లక్షల రూపాయలు ఇమ్మని చెప్పినాము, ఇస్తారు. దాంతో ఇంకా మళ్ళీ అక్కడికి పోకుండా ఆ డబ్బుతో కొంచెం ఇక్కడే ఏదన్నా స్థిరపడేట్టుగా ఏదైనా ఉపయోగపెట్టుకోండి ఆ డబ్బును. ఓకే సార్.